హైదరాబాద్ వాసులను వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలో 3 రోజుల పాటు భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. హైదరాబాద్ సిటీలో 3 రోజుల పాటు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. మరోసారి హైదరాబాద్ లో వాన దంచి కొట్టనున్నాయి. పలు ప్రాంతాల్లో చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. నగరంలోని అన్ని మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 13 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో అధిక వర్షాలకు ఛాన్స్ ఉంది. సికింద్రాబాద్, ఓయూ, అబిడ్స్, ఖైరతాబాద్, కుకట్పల్లి, అల్వాల్, కంటోన్మెంట్, మల్కజ్గిరి, కాప్రా, ఉప్పల్, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సిబ్బంది అందరూ ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ నాలాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని, వాహనదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్న వేళ ముఖ్యంగా మనకి ఈ ఏర్పడిన షియర్ జోన్ ప్రభావం వల్ల కూడా చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో మనకి గత 2 రోజులుగా మేఘావృతమైన వాతావరణం ఉంటేనే అక్కడక్కడ జల్లులు కూడా కురుస్తూ ఉన్నాయి. ఇదే విధమైన వాతావరణం మనకి 13వ తేదీ వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు రేపు చూసుకున్నట్లయితే 11, 12వ తేదీల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లోని ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం ఉంటూనే సాయంత్రం మనకి జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా మనకి ఇదే విధమైన వాతావరణం ఉంటూ మరింతగా భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే మనకి మేడ్చల్, మల్కాజ్గిరి కానీ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచన ఉన్నందున రేపు మధ్యాహ్నం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా కొద్దిగా భారీ జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో. తర్వాత నుంచి కొద్దిగా ఋతుపవనాలు కొద్దిగా మీదకి వెళ్లే అవకాశం ఉన్నందున, విదర్భ ప్రాంతాన్ని చేరుకునే అవకాశం ఉన్నందున హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ఎల్లటి నుంచి కొద్దిగా వర్షపాత సూచనలు తగ్గే అవకాశం కనిపిస్తుంది. దాదాపుగా 20వ తేదీ వరకు కూడా పూర్తి పొడి వాతావరణం కాకపోయినా దాదాపుగా కొద్దిగా మేఘావృతమైన వాతావరణం ఉంటేనే జల్లులు మాత్రమే కురిసే అవకాశం కనిపిస్తుంది. 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని జీహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు చెబుతున్నారు. ఆఫీస్, ఇతర పనుల మీద బయటకు వెళ్లిన వారు తొందరగా ఇంటికి వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం పడే సూచన ఉంది కావున శిథిల భవనాలు, చెట్ల కింద ఉండొద్దని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. నగరంలో చూసుకున్నట్టయితే ఈరోజు ఉదయం నుంచి వాతావరణం చల్లగానే ఉంది. అయితే రానున్న 2-3 రోజులు ఇదే వాతావరణం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ రోజు మాత్రము చిరుజల్లులు పడితే, అయితే రేపు మాత్రము జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే భారీ చిరుజల్లులు పడే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. అయితే జీహెచ్ఎంసీ ఇప్పటికే అలర్ట్ అయిపోయి కూడా మ్యాన్ హోల్స్ కి సంబంధించిన పనులు కూడా అన్ని పూర్తి చేస్తుంది. అయితే వర్షానికి మాత్రం ఎవరైనా ఉంటే అవసరానికి మాత్రమే బయటికి రావాలి, అవసరం లేకుంటే మాత్రం ఎవరు బయటికి రావద్దని చెప్పి వాతావరణ శాఖ కూడా జీహెచ్ఎంసీతో పాటు హెచ్చరిస్తుంది. అయితే ఈ రోజు రేపు చూసుకున్నట్టయితే రానున్న 2-3 రోజులు మాత్రం ఇదే వాతావరణం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తుంది. కెమెరామెన్ శ్రీకాంత్, సుప్రియ, HM TV, హైదరాబాద్.